అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. జీవితాల్లో ఏ అర్హత లేదు. మనం బ్రతుకున్నామంటే అది కేవలం మన మంచితనమేమి కాదు, మన గొప్పతనం కాదు, కానీ దేవుని కృప. ఆ కృపను జ్ఞాపకం చేసుకుందాం. అందరూ చెప్పబడుగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకం ఆకర్షించేది, అది రంగుల వలయం. అలాంటి లోకంలో పడి ఉన్నటువంటి మనలను ఆయన కృప చేత బలపరిచి రక్షించినటువంటి దేవుని కృతజ్ఞతగా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేది హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చెంది హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను
కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను కృపయే నీ కృపయే 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 నీ ప్రతిదినమానందే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు నీ కృపయే యోగ్యత లేకున్నా